నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ పార్లమెంట్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నిజామాబాద్ పార్లమెంట్ నుండి ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల పార్టీ నుండి ఉండబోయే అభ్యర్థులు, ఒకటి బీజేపీ నుండి ధర్మపురి అరవింద్, రెండోది కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, మూడోది బాజిరెడ్డి బీఆర్ఎస్ నుండి. అంటే ఈ అభ్యర్థులు ఒకటి బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. ఈ మధ్యకాలంలో అయిన పేరు ఫైనల్ అని వినిపిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి క్లారిటీ లేనప్పటికీ జీవన్ రెడ్డి పేరు కూడా కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఉంది. ఒకవేళ వీళ్ళే అభ్యర్థులు అయితే మాత్రం అక్కడ ఎన్నికల్లో జరగబోయే మార్పులు కావచ్చు, గెలుపు ఓటములు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎవరికి అక్కడ అసలు అవకాశమే లేకుండా ఉందో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుకునే ముందు ఒకసారి ప్రస్తుతం బీజేపీ నుండి ఉన్నటువంటి అభ్యర్థి ప్రస్తుతం అక్కడ కూడా ఇప్పుడు ఎంపీగానే ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే గతంలో కల్వకుంట్ల కవిత పైన, అంటే అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్ కూతురు పైన తక్కువ మెజార్టీ అయినప్పటికీ బలమైన పోటీ ఇచ్చి రాష్ట్రం మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ వైపు తిప్పుకున్నారు వీళ్ళు. అప్పటి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పేసి పసుపు బోర్డు గురించి కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులకు కావచ్చు హామీ ఇచ్చి ఎంపీగా గెలిచి చెప్పిన మాటలు, అంటే ఏదైతే హామీలు ఇచ్చినో హామీలను నెరవేర్చడానికి అయితే ప్రయత్నం చేసిందని చెప్పేసి అక్కడ రైతులు అయితే తెలియజేశారు. ఈ మధ్య కాలంలో పసుపు రేట్ల గురించి చూసుకున్నట్లయితే తక్కువ నుండి, అంటే గతంలో ఎంతైతే ఉందో దానికి 3 రేట్ ఇప్పుడు అక్కడ పలుకుతుందని చెప్పేసి అక్కడ రైతులు అయితే చెప్పడం జరిగింది. స్వయంగా మేము కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అంటే మేము చెప్పే ఏ మాట కానీ మా సొంతంగా క్రియేట్ చేసిన అయితే కావు. స్వయంగా అక్కడికి జనాల మధ్యలోకి మా టీం తరపున గతంలో 3 రోజులు, ఈ మధ్యకాలంలో ఒక 3 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతులతో కావచ్చు, స్థానికులతో కావచ్చు, ఆ ప్రాంతంలో తిరిగే వాళ్ళతో ప్రతి చోట మేము, అంటే చిన్నపాటి సర్వే లాగా అయితే కాదు, మేము ఏదో మీద మాటలు చెప్పే ప్రయత్నం అయితే మేము చేయట్లేదు. ఎందుకంటే మేము తిరగని చోటు లేదు, మేము తిరగని కాన్స్టిట్యున్సీ లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము తిరిగాము. అక్కడ జనాల నాడి ఎలా ఉంది, అసలు ఎందుకు వాళ్ళు ఆ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు, ఎందుకు ఆ పార్టీకి వేయొద్దు అనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ప్రజలతో మాట్లాడే ప్రయత్నంగా ప్రతి ప్లేస్కు తిరుగుతూ మా ప్రయత్నంగా ఇక్కడ ఈరోజు ఈ అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. మా టీం యొక్క వర్క్ మాకున్న రిజల్ట్ ప్రకారం ఈరోజు మేమైతే చెప్పడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ అరవింద్ గురించి మాట్లాడుకుంటే ఆయన మీద కొంతవరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ 5 ఏళ్ల కాలంలో ప్రతి నాయకుని మీద ఉన్నట్టే వ్యతిరేకత ఆయన మీద కూడా ఉంది. కొంత దురుసుగా మాట్లాడతాడని చెప్పేసి, ఆ దురుసుగా ఎందుకు మాట్లాడతాడని చెప్పేసి ఎదుటి వాళ్ళను కొంతమంది జనాలను కూడా అడిగే ప్రయత్నం చేసినాం. మాట్లాడినప్పుడు తప్పు చేయని ప్రతి ఒక్క వ్యక్తి ప్రాంప్ట్గానే ఉంటాడు, డైరెక్ట్ ముఖం మీదనే మాటలు అనేస్తాడు అని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు, కొంతమంది దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇంకోటి పసుపు ధర కూడా గతంలో కంటే ఇప్పుడు దాదాపుగా 20,000కు దగ్గరగా అక్కడ ధరలు పలుకుతున్నాయి. దానివల్ల రైతులతో మేము మాట్లాడినాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. అంటే వాళ్లకు పూర్తి కారణాలు ఎందుకు ధరలు పెరిగాయని వాళ్ళకు తెలియనప్పటికీ పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తక్కువ దిగుబడి వచ్చినా దానికి బలమైన మంచి రేట్ రావడం వల్ల మా రైతులకు న్యాయం జరిగింది. కాబట్టి గతంలో నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి వచ్చి మాకు పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఈ ధర వచ్చింది. సో నరేంద్ర మోడీకి మేము ఆ ఏరియాలో ఆయనకు బలంగా మేము ఆయనకు ఉంటాము, ఆయనకు తోడుంటాము. మాకు ఎవరు న్యాయం చేస్తే, బీజేపీ అనే కాదు, ఒకవేళ కాంగ్రెస్ చేసినా బీఆర్ఎస్ చేసినా మేము వాళ్ళకు విశ్వాసంగా ఉంటామని చెప్పేసి అక్కడ రైతులు తెలియజేశారు. ఇప్పుడు అయితే ఆ ప్రాంతంలో బీజేపీ వల్ల మాకు మేలు జరిగింది కాబట్టి బీజేపీ వైపు మేము ఉంటామని చెప్పేసి, ఒకవేళ ఇదే ధర తర్వాత రోజుల్లో కూడా ఇలాగే పలికితే మాత్రం మా జీవితకాలం మేము దానికి ఎవరు కారకులు అయితే వాళ్ళకు తోడుగా ఉంటాం, వాళ్ళ తరపున నిలబడతాం, వాళ్ళ కోసం మేము ఉంటాం, మా కోసం వాళ్ళు ఉంటే చాలు. మేము అంటే ఉచితాలు కోరడం లేదు, ఆ ప్రాంతంలో ఏమి కోరడం లేదు, కేవలం మాకు మద్దతు ధర, మేము కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఉంటే చాలు అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు, అంటే రైతులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పిన మాటలు. ఒకటి అలాగే అరవింద్ అలా ఉంటే రైతుల దగ్గర జీవన్ రెడ్డి
కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన్ని అభ్యర్థి అయితే మాత్రం జీవన్ రెడ్డికి జగిత్యాల ప్రాంతంలో తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా పెద్ద పరిచయాలు జనాలలో ఆయన లేడు. కానీ కాంగ్రెస్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఒక హస్తం గుర్తు అని చెప్పేసి ఆ హస్తం గుర్తు తరపున తప్ప ఆయన పెద్దగా జగిత్యాల ప్రాంతంలో ఈయనకు చాలా బలమైన పట్టు ఉందని మనకు అర్థమైంది. కానీ నిజామాబాద్ చూసుకున్నా, బాల్కొండ చూసుకున్నా, ఈ ప్రాంతాల్లో ఒక జగిత్యాల కొరుట్ల ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాల్లో ఈయనకు బలంగా అక్కడ ఎక్కడ జనాల్లో ఆయనకి ఇమేజ్ అయితే లేదు. ఒకవేళ ఆయనకు పడే ఓట్లు ఈ ప్రాంతంలో పడుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా హస్తం గుర్తు పైన మాత్రమే. మూడోది బాజిరెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడము కొంచెం ప్రజల్లో అంటే ఈ ప్రాంతంలో ఈయన చూసుకుంటే ఓన్లీ నిజామాబాద్ ఈ ప్రాంతంలో మాత్రమే ఈయన పరిచయస్తుడు. మిగతా ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో జైత్యాల కొరుట్ల ఈ ప్రాంతాల్లో ఈయన అక్కడ ఎవరికి తెలియదు. ఒకటి. రెండోది ఈయన గురించి ఒకసారి ఫైనల్గా మాట్లాడేసుకొని క్లోజ్ చేసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాజిరెడ్డి గురించి గతంలో బీఆర్ఎస్ నుండి కవితకి ఇచ్చి ఈసారి బాజిరెడ్డికి ఇవ్వడంలోనే అక్కడ జనాలు ఒక క్లారిటీకి వచ్చారు. ఏమనంటే కవిత ఇంతకుముందు కవిత ఎంపీగా వేసింది, తర్వాత ఓడిపోయింది. ఇప్పుడు కూడా కవితకు ఒకవేళ ఇస్తే అక్కడ ప్రాంతీయంగా ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు ఒక బలం ఉంటుండే. కవితకు ఒకవేళ టికెట్ ఇస్తే సరే కేసీఆర్ ధైర్యంగానే ఉండు, కేసీఆర్ నిలబడతాడు అన్న ఆలోచన ఉంటుండే. ఎప్పుడైతే కవిత కుటుంబానికి కాకుండా ఆ పార్లమెంటు సీట్ని బాజిరెడ్డి పేరు తెరకెక్కిందో అప్పుడే అక్కడ కార్యకర్తలు కూడా క్లియర్ అయిపోయారు. రానున్న తరుణంలో మా పార్టీ ఉండదు, అందుకే పార్టీకి మనుగడ ఉండదు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తున్నారు. ఇక్కడ ఒకవేళ ఆయనకు ఓటేసిన సెంట్రల్లో ఆ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో చూసుకోవాల్సి వస్తే ఎక్కువ శాతము హిందూ ధర్మాలు కావచ్చు, గతంలో జరిగిన కొన్ని దాడుల బేస్ కావచ్చు, వాళ్ళకు మోడీ చేసినటువంటి పనులు అక్కడ బలంగా పార్టీలకు అతీతంగా ధర్మపుర అరవింద్కు మద్దతు తెలిపే విధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడారు, కొంతమంది వీడియో ముందుకు అంటే మేము చిత్రీకరించిన వీడియోల ముందుకు వచ్చినారు, కొంతమంది రాలేరు. అయినప్పటికీ డైరెక్ట్ బాజిరెడ్డికి వాళ్ళు చెప్పేశారు, ఒకవేళ బాజిరెడ్డికి మేము ఓటు వేసినా సెంట్రల్లో వాళ్ళు వేరే వాళ్ళకి మద్దతు తెలపాల్సిందే కాబట్టి మా ఓటు ఇక్కడ నుండి ఈ కుండలో పోసి ఈ కుండల నుండి ఇంకో కుండలో పోసే బదులు డైరెక్ట్ మేము అదే కుండలో వేస్తాం అన్న ఆలోచనలు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏదైతే గతంలో పింఛన్లు పొంది, రైతు బంధు పొంది ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, కొంత కేసీఆర్ కరెంటు నానా కారణాల వల్ల కరెంటు పోవచ్చు కాక ఇప్పుడు, కానీ అదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి ఆ బీఆర్ఎస్కు కొంచెం సానుభూతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దానివల్ల అయితే ఇప్పుడు పరిస్థితులలో పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ పని వాళ్ళు అటు ఒక గత నెల నుండో 2 నెలల నుండో చేస్తే ఆ ప్రాంతంలో కొంచెం ఈయనకు పట్టు ఉంటుండే, కానీ ఇప్పుడైతే ఆ ప్రాంతంలో ఈయన అయితే 0 అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఓకే, ఇప్పుడు పోటీ ఎవరికి ఉంటుంది అంటే జీవన్ రెడ్డిను అరవింద్కు. వీళ్ళిద్దరి మధ్యలో బలాబలాలు చూసుకుంటే ఒకటి రైతు బంధు, మొన్నటి వరకు రైతు బంధు వాడకపోవడము జీవన్ రెడ్డికి చాలా నెగిటివ్. నిన్న ఈ 2 రోజుల కాలంలో అక్కడ రైతు బంధు వాడింది కొంచెం పాజిటివ్ అయినప్పటికీ ఎన్నికల వ్యూహం వల్ల వాళ్లకు రైతు బంధు వేశారన్న ఆలోచనలో రైతులు అయితే ఉన్నారు. ఈయన చూసుకుంటే ధర్మపూర్ అరవింద్ చూసుకుంటే ఆయనకు కొరుట్ల నుండి గతంలో పోటీ చేశాడు, అక్కడ బలమైన పట్టు ఉంది, ప్లస్ అక్కడ సానుభూతి కూడా ఉంది ఆయనకు. కొరుట్ల ప్రాంతంలో మేము తిరిగిన క్రమంలో అనేక మందితో మాట్లాడే ప్రయత్నం చేసినాం. మాట్లాడే క్రమంలో చాలామంది ఏదైతే మీడియా ముందుకు అంటే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో మా ముందుకు రానప్పటికీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియజేసిన సమాధానం అక్కడ పైసల ప్రభావం చాలా ఉంది కొరుట్లలో, అందుకే ఈయన ఓడిపోయాడు, లేకపోతే మాకు ఎమ్మెల్యేగా ఉండి మా ప్రాంతం నుండి ఈరోజు అసెంబ్లీలో కొట్లాడుతుండే అని చెప్పేసి కొంచెం ఆయన మీద సానుభూతి ఉంది, ప్లస్ ఆయన మీద పాజిటివ్ వైబ్స్ బాగా ఉన్నాయి అక్కడ. రెండవది జీవన్ రెడ్డి పోటీ చేసినటువంటి జగిత్యాలలో కూడా ఈయన మీద గతం నుండి ప్రజల కోసం నిలబడ్డాడు అన్నట్టు పాజిటివ్ ఉంది. అలాగే కొంతమందిని బెదిరించి లేదంటే ఎవరైనా వేరే పార్టీ తరఫున తిరిగితే వాళ్ళని పిలిచి
బెదిరిస్తాడనో లేదంటే ఆ పార్టీలు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి ఇలా బలంగా వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి కొంచెం నెగిటివ్ కూడా ఉంది. అదొకటి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఈయన పోటీ చేసినటువంటి ప్రాంతంలో బోగా శ్రావణి పైన కూడా ఆమె ఒక యంగ్ లీడర్, ఒక మహిళగా చాలా బలమైన పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాకపోతే ఆమె కొంచెం ఏజ్ పరంగానో రాజకీయాల్లోకి రావడం కొంచెం అంటే వీళ్ళ సీనియర్ల ముంగట కొంచెం తగ్గి అక్కడ ఓట్లు రాకపోయినప్పటికీ ఆమెకు బలమైన మద్దతు అయితే అక్కడ ఉంది. కార్యకర్తలు కూడా ఆమెకు పనిచేసేవంటి కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు, ఇప్పుడే ఆమెకు ఇంకా బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అరవింద్కు ఆ ప్రాంతం నుండి బోగా శ్రావణ్ కూడా కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి, ఈయన రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఏ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అరవింద్ ధర్మపురి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన గతంలో కాంగ్రెస్ నుండి బలంగా ఉండి గతంలోనే మంత్రిగా చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు చాలామందికి ఈయన ఇప్పుడు మీడియా ముందుకు ఎక్కువ రాకపోవడం కావచ్చు, ఆయన గురించి పెద్ద వార్తలు లేకపోవడం కావచ్చు, ఆ నిజామాబాద్ పార్లమెంట్, నిజామాబాద్ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, ఈ ప్రాంతంలో ఒక జైత్యాల కొరిట్లా తీసేసుకొని మిగతా అన్ని ప్రాంతాల్లో ఈయనకు కొంచెం ఇమేజ్ లేకపోవడం, ఆయన ఫేస్ జనాలకు తెలియకపోవడం ఆయనకు చాలా మైనస్ అది. ఇంకోటి చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ ఆ ప్రాంతంలో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఆ పార్టీ నాయకులకు కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు, ఎవరికైనా ఆపద జరిగిందంటే పిల్లలకు కావచ్చు, ఎవరికైనా హాస్పిటల్లో చూపిస్తాడు. ప్లస్ అక్కడ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం, బలమైన ఆర్థిక సాయం చేస్తాడని చెప్పేసి కొంచెం ఆయన పైన పాజిటివ్ కూడా ఆ ప్రాంతంలో ఉంది. అది మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే ధర్మపురి అరవింద్ చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు అక్కడ నిజామాబాద్ అర్బన్లో కావచ్చు, నిజామాబాద్ రూరల్లో కావచ్చు, హర్షపల్లి ప్రాంతంలో కావచ్చు, రైల్వే ట్రాక్ల నుండి బ్రిడ్జులు లేకపోవడం, అక్కడ అనేకమైన యాక్సిడెంట్లు కావడం, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది చనిపోవడం అక్కడ ప్రజల్లో చాలా రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అప్పటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి ఇచ్చిన హామీలు, ఆ ఫ్లైఓవర్లు మేము వేస్తాము, ఆ ఫ్లైఓవర్లు మేము కంప్లీట్ చేసి అక్కడ ఫ్లైఓవర్లు తెప్పించి మీ సమస్యను పూర్తి చేస్తామని చెప్పేసి పదవులోకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకపోవడం ఆ బీఆర్ఎస్కి అక్కడ బలమైన నెగిటివ్. అలాగే ధర్మపురి అరవింద్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక రెండు ఫ్లైఓవర్, ఒకటి హర్షపల్లి ప్రాంతంలో, ఒకటి నిజామాబాద్ ఎంట్రీ అయ్యే సమయంలో ఒక ఫ్లైఓవర్, అది ఈయనకు బలమైన పేరు తీసుకొచ్చాయి. అక్కడ అనేక మంది చనిపోయారు యాక్సిడెంట్ల వల్ల, ప్లస్ అనేక సమస్యలు ఏర్పడుతుండే. ఆ రైల్వే ట్రాక్ పడ్డప్పుడు దాటే ప్రయత్నంలో కొంతమంది అనుకోని పరిస్థితులలో చనిపోవడం కావచ్చు, సమయం వృధా కావడం కావచ్చు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పనిలో అంబులెన్స్ వెళ్తుంటే నిజామాబాద్ ఎంట్రీలోనే ఆ రైల్వే ట్రాక్ ఉండడం అదొకటి వాళ్ళకు బాగా ఇబ్బందికరంగా ఉండి అక్కడనే అంబులెన్స్ ఆగిపోయే పరిస్థితులు ఏర్పడేది గతంలో. అక్కడ ఫ్లైఓవర్లు పనులు ఆల్రెడీ వేగవంతం చేశారని చెప్పేసి, అలాగే సెంట్రల్ నుండి ఫండ్ తీసుకొచ్చి అక్కడ పనులు పూర్తి కావడానికి పూర్తి సహకారం ధర్మపురి అరవింద్ అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు. ఇది ఒకటి ఆయనకు బలమైన అవకాశం, ప్లస్ ఆయనకు పాజిటివ్, చాలా పాజిటివ్ అది. ఇంకోటి జీవన్ రెడ్డి చూసుకుంటే కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి ఇప్పటికీ ఫైనల్ కాకపోవడం, ఆయన జనాల్లో లేకపోవడం, బీజేపీ నుండి ఆయన ఇప్పటికే ఖరారై జనాల్లో తిరగడం, అలాగే ప్రచారం చేయడం, ఆయన ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం ఉండడం ఒకటి. మరికొన్ని అంశాలు ఒకసారి నిజామాబాద్లో ఇద్దరు గురించే మాట్లాడుకోవాలి పోటీల్లో. అది ఒకటి జీవన్ రెడ్డి, రెండోది ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ ఎందుకంటే మోడీ చేసిన పనులు కావచ్చు, హిందుత్వమైన ఆయన పోరాటం కావచ్చు, ఆ ప్రాంతంలో బలంగా ధర్మపురి అరవింద్కు బలమైన ఓట్ బ్యాంకు తెచ్చిపెట్టే అవకాశం ఒకటి ఉంది. అరవింద్ చేసిన అనేక పనులు ఏంటంటే, ఒకటి పసుపు బోర్డు కావచ్చు, అట్లాగే ఫ్లైఓవర్లు కావచ్చు, ఆ ప్రాంతంలో చిన్నారులకు, చిన్నపిల్లలకు తోడుగా నిలవడం కావచ్చు, కొంతమందికి ఆర్థిక సహాయాలు చేయడం కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆదుకోవడం కావచ్చు, వస్తున్న కార్యకర్తలను కొంచెం దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడంలో ఆయనకు చాలా బలమైన పాజిటివ్స్ ఉన్నాయి. ఇదొకటి ఆయనకు చాలా ఓట్ బ్యాంకుని తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంది. రెండోది ఎంపీ అరవింద్ అంటే స్టేట్ మొత్తం ఇమేజ్ ఉండడం అందరికీ తెలిసిందే. రాష్ట్రం మొత్తం ఆయనకు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆయనను గుర్తుపడతారు, అదొకటి. అలాగే
ముస్లింలు కూడా, నేను కొంతమంది ముస్లింలతో మాట్లాడాం, మా టీం కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు, ఒకటి, ధర్మపురి అరవింద్ గారు మమ్మల్ని కలుపుకోబోయే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళతో బీజేపీతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్వయంగా ఒక ముస్లిం వ్యక్తి నాకు చెప్పడం, ఆయన నెంబర్ కూడా మాకు ఇచ్చి, అన్న ఒకవేళ అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటే మేము వాళ్ళతో బీజేపీతో కలిసి పోరాటం చేస్తామన్నా, పని చేస్తాం, అరవింద్ గెలుపు కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఎందుకు ముస్లింలకు వ్యతిరేకం అంటే బీజేపీ అని చెప్పేసి నేను అన్న తరుణంలో అదంతా సృష్టిస్తుర్రు. ఒకవేళ వాళ్ళతో స్నేహం చేసినప్పుడే ఎవరు ఏందనేది ఏర్పడుతుంది. బీజేపీ వ్యక్తులతో మేము ఇక్కడ ధన్పాల్ సూర్యనారాయణతో మేము స్నేహం చేస్తున్నాం, ఆయన గురించి తెలుసు మాకు అలాంటి విభేదాలు ఏం లేవు, మమ్మల్ని అయితే ఒక సొంత సోదరులాగా చూసుకుంటారు. ఒకవేళ అరవింద్ గారు మాతో మాట్లాడే ప్రయత్నం చేసాం, మమ్మల్ని కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కూడా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి అక్కడ ముస్లిం సోదరులు చెప్పడం జరిగింది. రెండోది, ఆ ప్రాంతంలో శివాజీ పైన, నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలో శివాజీ పైన యువతకు చెప్పలేని విధంగా ప్రేమ. ఆ ప్రాంతంలో ఆ ప్రేమ అంతా కలిసి హిందుత్వం వైపు మలగడం. ఆ ప్రాంతంలో ఆర్మూర్ నుండి ఆయన రాకేష్ రెడ్డి గెలవడం, రాకేష్ రెడ్డి యువతకు కొంచెం అట్రాక్టివ్ విధంగా ఉండడం, పెద్దలకు దగ్గరగా తీసుకొని మాట్లాడడం, కొంచెం అరవింద్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అది కూడా ఓట్ బ్యాంకును తీసుకురావడానికి బలంగా తోడ్పడుతుంది. అలాగే పార్టీలకు అతీతంగా మేము బీజేపీ వాళ్ళతో మాట్లాడాం, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడాం, బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాం, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులతో కొంతమందితో మాట్లాడాం, పార్టీలకు సంబంధం లేకుండా. ఏదేమన్నా కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలి కాబట్టి ఇక్కడ బీజేపీకి మనం మద్దతు తెలపాలి. ఇది ఒకటే చాలా మందిలో ఒక నానుడి ఏర్పడింది. మొత్తం బీజేపీ గెలవాలి సెంట్రల్లో అంటే ఇక్కడ బీజేపీకి మనం మద్దతుగా ఉండాలి. కాంగ్రెస్ స్టేట్లో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంటుంది, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కాకుండా ధర్మపురి అరవింద్ అంటే ఒక ప్రశ్నించే గొంతుక, ఆయన బలంగా పోరాటం చేస్తాడు. గతంలో కేసీఆర్కే భయపడకుండా కేసీఆర్ కూతురు మీద అనేక సార్లు ఆయన వాయిస్తో ఆమె చేసిన తప్పిదాలను చూపించే ప్రయత్నం చేసింది. కాబట్టి ధర్మపురి అరవింద్కు ఈ విషయాలలో ప్రశ్నించే గొంతుగా కావచ్చు, అనేక విషయాల్లో ఆయన మా ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ కోసం కొట్లాడే దమ్ము ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు ఓటేస్తామని చెప్పేసి అక్కడ ప్రాంత ప్రజలు చాలామంది చెప్పుకొచ్చారు. ఇది ఒకటి. కాంగ్రెస్లో జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఫైనల్గా నేను రాసుకున్న పాయింట్స్ వైజ్గా చూసుకుంటే, కాంగ్రెస్లో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ కొంత పాజిటివ్ అయినప్పటికీ ఆర్మూర్ ప్రాంతంలో జీవన్ రెడ్డి చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. అంటే అప్పటి గత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఈయన పేరు కూడా జీవన్ రెడ్డి, ఆయన పేరు కూడా జీవన్ రెడ్డి కావడం, జీవన్ రెడ్డి అనగానే కొంచెం జనాలు మండిపడుతున్నారు డైరెక్ట్. ఈ జీవన్ రెడ్డికి ఓటేయడం వృధా, ఆయనకు ఓటేయమనే పరిస్థితిలో ఉన్నారు. అంటే అందరూ ఈ జీవన్ రెడ్డి ఎక్కువ ఎవరికి తెలియదు ఆ ప్రాంతంలో కాబట్టి అందరు ఆర్మూర్ గత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుకోవడం కొంచెం ఈయనకు నెగిటివ్ వైబ్స్గా అనిపిస్తున్నాయి. ఇంకోటి, ఆ ప్రాంత ప్రజలు ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టినామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఎక్కువ తాండాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, కూలీనాలి చేసుకునే జనాలు ఉన్నారు. వాళ్లకు ఉచిత బస్సుతో ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం చేయాలన్నా వాళ్లకు ఒక పూట గడవాలన్నా ఖచ్చితంగా వాళ్ళు కూలికి వెళ్ళాల్సిందే. కూలికి వెళ్ళాలంటే వాళ్ళు కూలికి వెళ్ళడానికి కావాల్సింది ఆటోనే, బస్సు ఉపయోగపడదు. వాళ్ళకు కూలీ వేసుకొని పొద్దునుండి పొద్దుగటి వరకు కూలీ వేసుకొని ఇంటికి వచ్చి ఉచిత బస్సులో మా ప్రయాణం ఎట్టి చేస్తాం, ఎవరి కోసం పెట్టిండు. అక్కడ ప్రాంత మహిళలతో మాట్లాడినప్పుడు, నా బిడ్డలు హైదరాబాద్లో చదువుతుర్రు, వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ రావాలంటే అనేక ఇబ్బందులు పడుకుంటూ ఇక్కడ ఇంత దూరం ప్రయాణిస్తుర్రు, ఈ ఉచిత బస్సు ఎవరికి ఉపయోగం అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి అక్కడ మహిళల్లో ఏర్పడింది. ఇదొకటి. కొంచెం మనం కొన్ని మంచి చేసిన చెడు అయితే అంటారు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొంతమందికి మంచి కలుగుతున్నచ్చు, కానీ చాలామందికి పల్లెటూరు ప్రాంత ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి ఆ మహిళలు చెప్పడం అక్కడ విశేషం. ఇంకోటి, ముస్లింల ఓట్లు బీజేపీ కలుపుకోయే ప్రయత్నం చేయకపోతే ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే ఆటోమేటిక్గా పడే అవకాశం ఉంటుంది.
అదొకటి వీళ్ళకు కాంగ్రెస్కు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అలాగే ప్రజల్లో ఉండే ప్రయత్నం ఇప్పటికే చేసి ఉంటే ఈయన ఇప్పటికే ప్రజల్లో ఉండి ఉంటే ముస్లింలతో కావచ్చు, కూలీ చేసే జనాలతో కావచ్చు, అనేక మంది రైతులతో కావచ్చు, ఈయన ఇప్పటికే ప్రజల్లో ఉంటే ఇప్పటికే ఆయన ప్రచారం మొదలుపెట్టి ఉంటే, ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తుంటే, మాట్లాడి ఉంటే ఈయన కొంచెం అవకాశాలు ఉంటుండే. అంటే పోటీ అయితే జీవన్ రెడ్డికి అరవింద్ మధ్యలోనే ఉంటుంది, కానీ గెలుపు మాత్రం అక్కడ అరవింద్ అని చెప్పేసి అక్కడ ప్రజలతో మా టీం మాట్లాడినప్పుడు మాకు ఛానల్ తరఫున వెళ్ళి మాట్లాడినప్పుడు మేము గ్రహించిన అంశం ఇది. జీవన్ రెడ్డికి అరవింద్కు పోటీ కన్ఫర్మ్, గెలుపు మాత్రం ఇప్పటి పరిస్థితులలో వీళ్ళు ముగ్గురే అభ్యర్థులు అయితే మాత్రం గెలుపు ఖచ్చితంగా అక్కడ అరవింద్దే. ఇది మాత్రం 100% అని అంటే మా అనాలిసిస్ ప్రకారం, మా టీం అనాలిసిస్ ప్రకారం అక్కడ ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మాకు తెలిసింది. ఇంకోటి ఈయనకు నెగిటివ్ ఏమైందంటే రైతు బంధు లేట్గా రావడం రైతులను బాగా ఇబ్బందికరంగా గురి చేస్తుంది. అంటే గతంలో పంట వేసే సమయంలో వస్తుండే, ఇప్పుడు పంట కోసే సమయంలో కూడా రైతు బంధు రాలేదని అక్కడ ప్రజలు వెల్లడించడం, 2 రోజుల 3 రోజుల కిందనే రైతు బంధు పడ్డప్పటికి కూడా అది వాళ్ళకు నెగిటివ్ అంశంగానే మనం అది పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్లో మాత్రం ఉండబోయే అంశాలు, అక్కడ జరగబోయే పరిస్థితులు పూర్తిగా ఇదే. ఈ ముగ్గురు అభ్యర్థులు అయితే మేము ఏదైతే మా టీం వర్క్ చెప్పిందో ఇదే అక్కడ జరగబోయేది. ఏదేమైనప్పటికీ పూర్తి ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి అక్కడ మొదలుపెట్టాడు, ఇంకా వీళ్ళు ఇద్దరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మొదలుపెట్టిన ప్రజల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి ఒక 3-4 నెలల సమయం పడుతుంది. అక్కడ ఆ ప్రాంతంలో ప్రజల్లోకి తిరగాలన్నా, అక్కడ ఏం చేయాలన్నా. కానీ వీళ్ళు ఇప్పటికి వాళ్ళకి సమయం లేదు కాబట్టి, ఆల్రెడీ ఎన్నికల కోడ్ రాబోతుంది, ఎన్నికల సమయం కూడా విడుదలైంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల ప్లస్ సెంట్రల్ ప్రభావం వల్ల, నరేంద్ర మోడీ ప్రభావం వల్ల, అక్కడ పసుపు రైతుల ప్రభావం వల్ల, అక్కడ ఏదైతే కొన్ని గ్రామాల వాళ్ళ పిల్లల్ని యాక్సిడెంట్లో ఓడగొట్టుకున్నారో, ఫ్లైఓవర్లు లేక రోడ్లు ఇబ్బందుల వల్ల, రైల్వే ట్రాక్ పడడం వల్ల ఇబ్బందులై అంబులెన్స్లో ఆగిపోయి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఈ అన్ని ప్రభావాల వల్ల అన్నిటికీ సమాధానం చెప్పినటువంటి ధర్మపురి అరవింద్ వైపు అయితే అక్కడ జనాలు ఎక్కువ శాతం ఉంటున్నట్లు మా యొక్క అనాలిసిస్ ప్రకారం మేము చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మేము నిజామాబాద్ పార్లమెంట్లో తిరిగిన సందర్భంలో, మా టీం మొత్తం కలిసి తిరిగిన సందర్భంలో, అక్కడ జనాలతో మాట్లాడిన సందర్భంలో, అక్కడున్న సమస్యలు కావచ్చు, అభివృద్ధులు కావచ్చు, వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు ఇప్పుడు మేము ఏదైతే తెలియజేసామో అవే అంశాలు. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ. మరో వార్తతో మరోసారి మీ ముందుకు.